అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. హీరో నిఖిల్ టీడీపీలో జాయిన్ అయ్యాడా అంటే అయ్యాడని టీడీపీ నేత నారా లోకేష్ అంటున్నారు. కానీ నిఖిల్ తన మామగారి కోసమై తెలుగుదేశానికి జై కొట్టాను, టీడీపీలో జాయిన్ అవ్వలేదని అంటున్నాడు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి నిఖిల్ అంటూ నెటిజన్స్ తలపట్టుకుంటున్నారు. నిన్న శుక్రవారం హీరో నిఖిల్ నారా లోకేష్ ని మీట్ అవ్వగా ఆయన నిఖిల్ మెడలో టీడీపీ కండువా కప్పై హీరో నిఖిల్ సిద్ధార్థ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. అలాగే నిఖిల్ కి పసుపు కండువా కప్పిన ఫొటోస్ ని షేర్ చేశారు. కానీ నిఖిల్ మాత్రం చీరాల నుండి టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి ఎమ్మెల్యే టికెట్ పొందినందుకు నా మావయ్య గారు ఎంఎం కొండయ్య యాదవ్ గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు. నారా లోకేష్ గారు మా కుటుంబం ప్రజలకు సేవ చేసే ఈ అవకాశం ఇవ్వడం హ్యాపీగా ఉంది. మీ అందరి ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు కావాలి అంటూ ట్వీట్ చేశాడు. ఎక్కడా తాను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినట్లుగా కానీ, ఈ ఎన్నికల్లో తాను టీడీపీకి ప్రచారం చేస్తానని కానీ చెప్పకపోవడం, అటు నారా లోకేష్ నిఖిల్ టీడీపీలో జాయిన్ అయినట్లు చెప్పడం చూసి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి నిఖిల్ అదేదో క్లారిటీ ఇస్తే బాగుండేది అని నెటిజన్స్ మాట మరి.